పట్ల తల్లిదండ్రులు కూడా ఒక్కొక్కసారి చాలా మూర్ఖంగా బిహేవ్ చేస్తారు. వాళ్ళు ఏం చెప్తున్నారో వినిపించుకోరు, బయట వాళ్ళు చెప్పేదే వింటారు. మీ పిల్లలది వినకుండా బయట వాళ్ళదే కరెక్ట్ అనుకొని వీళ్ళని కొట్టడం, తిట్టడం అలాంటివి చేయడం వల్ల చివరకు మీరే నష్టపోవాల్సి ఉంటుంది. పశ్చిమ బెంగాల్లో 7th క్లాస్ చదివే ఒక పిల్లాడు కుర్కురే ప్యాకెట్ కొందామని షాప్ దగ్గరికి వెళ్తాడు. అయితే ఆ షాప్లో ఎవరూ లేరు. పిలిస్తే ఎవరు పలకలేదు. అయితే షాప్లో ఎవరు లేరనుకొని వచ్చేస్తుంటే బయట రోడ్డు మీద ఒక చిప్స్ ప్యాకెట్ కనిపిస్తే తీసుకొని వచ్చేస్తుంటాడు. షాప్ ఓనర్ బయటకు వచ్చి చూసి నువ్వు దొంగతనం చేసావంటూ తిట్టాడు. ఆ అబ్బాయి నిన్ను దొంగతనం చేయలేదు, రోడ్డు మీద కనిపిస్తే తీసుకున్నా అని చెప్తున్నా వినలేదు. అందరినీ పిలిచి గుంజీలు తీయించాడు. అదే టైంకు ఆ అబ్బాయి తల్లి కూడా అక్కడికి వస్తుంది. ఇలా మాటలు విని ఆ అబ్బాయిని తిడుతుంది, కొడుతుంది కూడా. ఇంకా అబ్బాయి చెప్పేది మాత్రం ఎవ్వరూ వినలేదు. ఇద్దరు ఇంటికొచ్చారు. తర్వాత ఆ అబ్బాయి రూమ్ లోకి వెళ్లి డోర్ పెట్టుకున్నాడు. ఎవరు ఎంత చెప్తున్నా వినట్లేదు. దొంగ అన్నారు, తిట్టారు, కొట్టారు. చిన్నపిల్లల మనస్తత్వం చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. తీవ్ర మనస్తాపానికి గురయ్యి పురుగుల మందు తాగాడు. ఎంతసేపు ఉన్న డోర్ తీయకుండేసరికి వాళ్ళమ్మ అందరిని పిలిచి డోర్ పగలగొట్టి లోపలికి వెళ్లేసరికి ఆ అబ్బాయి నేల మీద పడిపోయి ఉన్నాడు. పక్కన పురుగుల మందు డబ్బా కూడా ఉంది. వెంటనే హాస్పిటల్ కి తీసుకుపోయినా కూడా ప్రయోజనం ఏమీ లేదు, చనిపోయాడు. అందుకే ఏ తల్లిదండ్రులైనా కూడా తొందరపడకండి. ఫస్ట్ మీ పిల్లలు చెప్పేది వినండి. ఒకవేళ వాళ్ళు నిజంగా తప్పు చేశారని మీకు తెలిస్తే అప్పుడు ఏం చేయాలో, ఎలా చెప్పాలో ఆలోచించాలి. తొందరపడకూడదు. అంటే పిల్లల దొంగతనాన్ని ఎంకరేజ్ చేయమని నేను చెప్పట్లేదు. చిన్న పిల్లలు తెలిసి తెలియక చేసినా కూడా వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి మనం బిహేవ్ చేయాలి. సెన్సిటివ్ గా ఉండే పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పునైనా సరిదిద్దుకోవచ్చు, కానీ ప్రాణాలు పోతే మళ్ళీ రావు, గుర్తుంచుకోండి.